రాయి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కొట్టగా ఈ ప్రాంతం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగలడం, దానికి కుట్లు కూడా పడడం జరిగింది. పక్కనే ఉన్న నాకు కూడా, ముఖ్యమంత్రి గారికి పక్కన ఉన్న నాకు కూడా ఆ రాయి నా కంటికి తగలడం, దాదాపు కళ్ళలో చాలా వరకు ఇబ్బంది కలిగే విధంగా ఇప్పటికి వారం రోజులైనా కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నారు. వీటి మీద రకరకాలుగా తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కానీ వాళ్ళకున్న ఎల్లో మీడియాలో కానీ దుష్ప్రచారాలు, కోడికత్తి గులకరాయి అని చెప్పని, చాలా బాధాకరం. ఇది చాలా బాధాకరం. మీకు మీరే కొట్టించుకున్నారు సానుభూతి కోసం అని చెప్పని. మీరు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలను చూడండి ఒకసారి, జనసముద్రం ఏ విధంగా వస్తుందో. ఆ తర్వాత మేమంతా సిద్ధం. ఈరోజు పులివెందుల నుంచి ఈరోజు నిన్న కాకినాడ వరకు కూడా ఏ విధంగా రోడ్ షోలు కానీ మీటింగ్స్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరైనా కానీ చావు కొని తెచ్చుకుంటారా? మనందరికీ కూడా బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను. చిన్న నలక పడిగితేనే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అటువంటిది ఆ రాయి వచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదో రకంగా మాట్లాడతాం. ఇవి చాలా బాధాకరం. మనం బోండమ్మ గారిని చూస్తున్నాం, అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చూసాం, అక్కడున్న తొత్తులు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి, ఇందులో తెలుగుదేశంలో బోండమ్మని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది చేస్తే కనుక జూన్ 4 మీ అంత చూస్తా అంటాడు. అదేవిధంగా బోండమ్మ కూడా జూన్ 4 మీ అంత చూస్తూ ఉంటారు. అదేవిధంగా పట్టాభి, అతను కూడా ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోటేమిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుసుద్ది. వాళ్ళ నోటేమిటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదేదో మనం చేసింది కాదు, మనం చెప్పింది కాదు, వాళ్ళ నోటేమిటే. ఒకసారి ఒకటో వీడియో చూపెడదామా? ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి. వెల్లంపల్లి సీను చేసినటువంటి కుట్ర, ఈ సానుభూతి పొందడానికి 27 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ గులకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట. అంటే ఎక్కడైనా ఇది నమ్మసత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నవ్వుకుంటారు. ఇది మీరు విన్నారు కదా, ఇది ఫస్ట్ వీడియో. ఇది ఈ కుట్ర నేనును కేశినేని నాని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని గౌరవ మాజీ శాసనసభ్యులు బోండమ్మ గారు మాట్లాడిన మాటలు. ఇంకొకటి రెండో వీడియో చూద్దాం ఒకసారి. అంటే దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన. ఎవడో కుర్రోడు ఆ కారణం కూడా చెప్పాడు. మా అన్నా క్యాంటీన్ తీసేసాడు, వాళ్ళ ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్. మాకు 300 ఇస్తామని కిరాయి 300 ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. వాళ్ళ అమ్మకు 200 ఇస్తామని 200 ఇవ్వలా, ఎవరిగాడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో రాయి ఇస్తున్నాడు. అది దురదృష్టవశాత్తు సీఎంకి తగిలింది. అంతే తప్పితే గురి చూసి ఇరసటానికి ఏమి చిన్న విషయం కాదు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి, ఎవిడెన్స్లు ఉంటాయి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో, కేసు పెట్టించారో, కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ 4వ తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు. రాజకీయ లబ్ధి కోసం ఇది చూశారు కదా మీరు. ఫస్ట్ వీడియోలో ఏమో నేను కేశినేని నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు.
రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు? అవును, మా కాన్స్టిట్యూన్సీలోనే మావాడే రాయిసిరాడు, అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని, అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇసిరారని చెప్పని, ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంత వరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు? బోండోమాకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడని సంగతి బోండోమా ఎలా చెప్తున్నాడు దాన్ని? అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి, లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. అలా 2 మాటలు పెట్టినాడు. 3వ మాట గొలకరాయి అన్నాడు. 4వ మాట కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శర ఉండాలి బోండోమాకి, సిగ్గు శర ఉండాలి. ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఉద్రేకంగా మాడిపోతున్నాడు. పచ్చి తాగుపోతూ తాగేసి ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. ఏదో సిపి గారిని మీ సంగతి చూస్తాను, తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడి నుంచి సెల్యూట్ చేస్తున్నారు, ఇదే అధికారులను బెదిరించేది. ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని. జూన్ 4 వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు. నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను, ఎన్నికల కమిషను ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా అధికారులను బెదిరిస్తూ సాక్ష్యాలని తారుమారు చేయడానికి అధికారులను బెదిరిస్తున్నాడు ఈ బోండోమా అనే వ్యక్తి. దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే కనుక అధికారులందరినీ కూడా పేర్లు పెట్టి డీజీపీ అని, సిపి అని, ఏసీపీ అని, సిఏ అని ఇంతమందిని పేర్లు పెట్టి బెదిరించడం అంటే రౌడీజం కాదా ఇది? రేపు జూన్ 4 వచ్చాక మీ సంగతి చూస్తానని చెప్పంటే బెదిరించడం కాదా? ఇప్పుడు అక్కడ సాక్ష్యాధారాలతో ఎవరైతే ఈ సతీష్ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ సతీష్ అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసింది వాస్తవము, ఇది సాక్ష్యాధారాలతో పట్టుకున్న విషయం. ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే గుంపులో తగిలింది కదా, ఇది తెలియదేమో అని చెప్పి అనుకున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఏమన్నా మీలాగా నిశానిగాళ్ళు అనుకున్నారా? మీరేమన్నా? వాళ్ళందరికీ కూడా చక్కటి తెలివితేటలు ఉన్నాయి. అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ఘటన మీద పూర్తిగా విచారణ చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు పేర్లు కూడా చెప్తున్నావు. ఏసీపీ హనుమంతరావు అని చెప్పని, ఏసీపీ రమణమూర్తి గారు అని చెప్పని. పోలీస్ డిపార్ట్మెంటు ఎవరికి ఎక్కడ అవసరమో వాడుకోవడం వాళ్ళ ఇష్టం. దానికి నువ్వెవరు నియమ నిబంధనలు చెప్పడానికి? నిన్ను పట్టుకోవడం 100 మంది పోలీసులు కావాలా? 100 మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి? నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే 100 మంది రాలే నీ పార్టీ వాళ్ళు. 100 మంది ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ బోండోమా గారి దరిద్రం పోద్రా అని చెప్పి అనుకున్నారు తప్ప బోండోమా గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏదో ఓటమి భయం అంట. అసలు నువ్వు క్యాన్వాసింగ్ అన్నావు. నేను వచ్చి దాదాపు 3 నెలల నుంచి తిరుగుతున్నా, ప్రతి గడప తిరిగాను. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు బయటికి? నువ్వు ఎన్నిసార్లు కలిసి చెప్పిన ఒకసారి? ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళావు? అరగంట తిరుగుతావు. మొన్న ఎవరో చెప్పారు కంట్రీకి వచ్చాడు తాగేసి వచ్చాడని చెప్పని. నువ్వు క్యాన్వాసింగ్ ఆగిపోతుంది. నీకు క్యాన్వాసింగ్ ఎవరు ఆపారు? క్యాన్వాసింగ్ వెళ్ళొద్దని చెప్పని? నీకు నువ్వే ఈ తప్పు చేశావని చెప్పి నీకు తెలుసు కాబట్టే, ఈ దారుణం నువ్వే చేశావు కాబట్టే భయపడుతున్నావు. ఏ పోలీసులు నిన్ను పిలిచారా? నీకు ఎంక్వైరీ చేశారా? నీకు నోటీస్ ఇచ్చారా? ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు? భయపడాల్సిన అవసరం ఏంటి? పోలీసు అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు? నీకు తెలుసు ఈ దారుణమైన ఘటన చేసింది నువ్వే అని చెప్పని. నువ్వే చేయించావు. చంద్రబాబు యొక్క ఆదేశాలతో నువ్వే చేయించావు అనే దానికి నీకు నువ్వు చెప్పిన వీడియోలులోనే ఉన్నాయి. 3వ వీడియో ఒకసారి చూపెట్టండి. దుర్గారావు తెలుగుదేశం పార్టీ నాయకుడు.